దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుంచి 27 వరకు మనం ధ్యానిద్దాం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గురించి ఇలాగ చెప్పును అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. గనుక ఎవరిని గురించి ఆయన చెప్పునో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేసి అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికిచ్చుదునో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా అద్భుతమైనటువంటి రీతిలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శిష్యుల మధ్యలో ఆయన అనేక మందిని పోగు చేసి ఒక ప్రత్యేకించబడినటువంటి దేవుని చేత, అంటే యేసుక్రీస్తు చేత ఎన్నుకోబడినటువంటి పరిశుద్ధముగా జీవించినటువంటి ఆ భక్తులందరిలో ప్రప్రథమైనటువంటి యేసుక్రీస్తుని వెంబడించినటువంటి ఆ శిష్యుల్లో 12 మందిలో ఉన్నటువంటి వారి మీద ఒక నెపం వేసాడు యేసు. ఒక నెపం ఏంటది అంటే, మీలో నన్ను ఒకడు అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆ మాట చెప్పగానే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యులందరూ కూడా ఉలిక్కిపడ్డారు, ఆందోళన చెందారు, భీతి చెందారు. అంత మాత్రమే కాదు, ఒకరినొకరు సైగలు చేసుకున్నారు. యేసు ప్రభు అందరికంటే ఎక్కువగా ప్రేమించే శిష్యుడు ఆ 12 మందిలో యోహాను భక్తుడు. అతను యవనస్తుడు. పద్మస్ దీపం ముందు పరవశుడైనటువంటి ఆ ప్రకటన గ్రంథం రాసినటువంటి ఆ భక్తుడే, యోహాను భక్తుడే, సిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క తల్లిని చేర్చుకున్నాడే. యేసు ప్రభువుల వారి తల్లిని చేర్చుకున్నాడే యోహాను భక్తుడు. ఆయన యేసు ప్రేమించిన శిష్యుడు. ఆ యేసు ప్రేమించినటువంటి శిష్యుడు అడుగుతున్నాడు, ప్రభువా, ఎవడు వాడు అంటే ఎందుకు ఈ విధంగా దేవుడు చెప్పాల్సి వచ్చిందంటే, చివరాఖరికి అంటే యేసుక్రీస్తు సిలువలో ఎక్కబోతున్నాడు. ఆయన మేకులతో ఆయన్ని కొట్టిపోతున్నారు, ఆయన్ని హింసించబోతున్నారు, కొరడాలతో ఆయన కొట్టబోతున్నారు. మనిషి కుమారుడు అనగా ఈ లోక పాపములను మోయిచున్న దేవుని గొర్రెపిల్లగా మార్చబడబోతున్నాడు. వదకు తేబడినటువంటి గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మార్చబడబోతున్నాడు. పాపుల రక్షకుడిగా ఆయన తన ప్రాణాన్ని పెట్టుటకు సిద్ధపడుతున్నాడు. ఆ సిద్ధపడుతున్నటువంటి ఆ క్రమంలో ఆయన శిష్యులందరినీ ఆ ప్రభురాత్రి భోజనం లేక ఆయన ఆఖరి యొక్క భోజన పత్తిని కూర్చొని వారు ఆఖరి భోజనం వారు చేయడం యేసుక్రీస్తుతో జరుగుతుందండి. అంటే యేసుక్రీస్తు బ్రతికుండగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు దేవుని ప్రేమను గురించి మాట్లాడాడు. అంటే దేవుని ప్రేమ చివరి వరకు, అంతం వరకు మీరు ఉండాలా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలా అని చెప్పడంలో యేసుక్రీస్తు, మీలో నన్ను ప్రేమించే వారిలో ఈ 12 మందిలో ఒకటి తేడా వాడు ఉన్నాడు. అంటే ఆ ప్రేమ లేనటువంటి వాడు ఒకడున్నాడు, నన్ను పట్టించేవాడు ఒకడున్నాడు.
నన్ను ఇబ్బంది పెట్టేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పడం అనేది అది శిష్యులకి ఆశ్చర్యం కలిగింది. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు వలలు విడిచిపెట్టాడు, నావను విడిచిపెట్టాడు. ఇంకా జబదేయి కుమారులు కానీ ఆ శిష్యులందరిలో చాలామంది వారి వారి పనులు, వారి వారి వృత్తిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నంతకాలం యేసు ప్రభువుతోనే తిరుగుతూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం! ఆ శిష్యులు ఈ ముక్క ముంచి ఎవరి చేతికి నేను ఇస్తానో వాడే నన్ను అప్పగిస్తాడని చెప్పిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన తర్వాత శిష్యులు దాన్ని గ్రహించలేకపోయారు. ఏమంటున్నారంటే, వారు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు పేదలకు ఏమన్నా ఆహారం కానీ ఇంకా ఏదైనా ఈ యేసు ప్రభుని వెంబడించే వారికి పేదలకి ఇమ్మని ఏదైనా చెప్పాడేమో అనుకుంటున్నారు. కానీ అసలు రహస్యం ఏంటంటే, హృదయాలను పరిశీలించే దేవుడు, హృదయమును పరిశోధించే దేవుడు, మనసులో ఉన్నటువంటి కార్యమును చెప్పగలిగినటువంటి దేవుడు. ఆయన అంటాడు యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35లో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలముగా, దేవుని యొక్క విశ్వాసముగా, సంఘములో ఉన్నటువంటి కట్టుబడినటువంటి వారముగా, ఆత్మీయంగా పరిశుద్ధపరచబడినటువంటి వారముగా, అభిషేకించబడినటువంటి వారముగా, పరిశుద్ధపరచబడినటువంటి వారముగా, దేవునికి నాజీరు చేయబడినటువంటి వారముగా, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, ఏర్పరచబడినటువంటి వంశముగా, జనముగా, సొత్తైన దేవుని బిడ్డలముగా ఎప్పుడైతే ఉన్నామో మనల్నే ప్రశ్నిస్తాడు దేవుడు, మనతోనే మాట్లాడతాడు. అందుకే పేతురు సైగలు చేస్తున్నాడు, యోహానైతే అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మనం కూడా ఒకవేళ ఎంత భక్తిగా ఉన్నాం, అన్నీ మనం చేయకూడని విడిచిపెట్టి పవిత్రంగానే జీవిస్తున్నాం. మాట్లాడకూడనివి మనం మాట్లాడకుండా ఆపేసాం. చేయకూడనివి చేయకుండా మన పనులు, అపవిత్రమైన వాటన్నిటిని విడిచిపెట్టాం. పరిశుద్ధమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి నిష్కలంక నిర్దోషమైనటువంటి ఆయన పవిత్రమైనటువంటి ఆ దేవునితో మనం సంబంధం కలిగినటువంటి వారముగా ఉన్నప్పుడే మనల్ని ప్రశ్నిస్తాడు దేవుడు. పేతురును కూడా అంటాడు, నువ్వు ముమ్మారు కూడి కుయ్యకు మునుపు నీవు ఏమవుతావు అంటే అబద్ధం చెప్తావు. ఏంటి అబద్ధం? నేను ఎరగనని చెప్తావు. అంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారినే హెచ్చరిస్తాడు. ఎవరినైతే ఎక్కువగా దగ్గర చేర్చుకుంటాడో వారితోనే సూటిగా మాట్లాడతాడు. ఈ దినమందు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నిజముగా ఆయన చెప్తున్నటువంటి, ఆయన చేస్తున్నటువంటి కార్యములు నీ జీవితంలో జరుగుతున్నాయా? మన జీవితంలో జరుగుతున్నాయా? కూడి వచ్చినటువంటి వారి జీవితంలో జరుగుతున్నాయా? ఇదే ఈరోజు నీ జీవితంలో ఆ పవిత్రమైనటువంటి నిష్కలంక నిర్దోషమైనటువంటి ప్రేమ నీలో ఉందా? బాగా గమనించండి. శిష్యులు అన్నిటిని విడిచిపెట్టారు, సమస్తమైన విడిచిపెట్టారు. యేసు ప్రభువును కూడా అడిగారు, మేము అన్నీ విడిచిపెట్టాం ప్రభు, మాకేంటి? పరలోక రాజ్యం మీకు దొరుకుతుంది. కాబట్టి అవన్నీ దేవుడు సూచనగాను వారికి పరలోక రాజ్యము గురించి అన్నీ బాహాటంగా చెప్పి, క్లియర్గా చెప్పి, వారి దగ్గరికి ఆయన వచ్చినప్పటి నుంచి వారిని విడిచిపెట్టినంత వరకు ఎంతగానో దేవదూతల చేత దేవుడే, యేసుక్రీస్తే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు లూకా సువార్త ఆఖరి అధ్యాయంలో వారిని బేతనియా వరకు తీసుకెళ్ళి వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన మేఘారూఢుడై లేక
ఆయన కొనిపోవడం, ఎత్తబడడం, రూపాంతరం చెందడం జరుగుతుంది. ఏ శిష్యుడు కూడా ఏడవలేదండి, బాధపడలేదు, దిగులు పడలేదు. వారందరూ కూడా దేవునికి చేతులు జోడించి వందనాలు చెప్పారు, కృతజ్ఞతలు చెప్పారు. ఎంత ప్రేమ! అంటే యేసు ప్రభు ఏదైతే చెప్తాడో అది జరిగిస్తాడు. నేను నమ్ముకున్నటువంటి నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అంత మంచివాడు. ఆయనలోను ఆయనతో ఆయన యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే, నేనుంటే మనల్ని ఖచ్చితంగా ఆ నిత్య జీవమునకు వారసులుగా మనం చేస్తాడు. ఈ దినమందు నీ జీవితంలో ఒకవేళ శిష్యుల్ని ప్రశ్నించినట్లు ఒకవేళ నిన్ను కూడా ప్రశ్నిస్తే ఎన్ని మనం మార్చుకోవాలో, ఎన్ని మన జీవితంలో విడిచిపెట్టాలో, ఎన్ని మన జీవితంలో దాగి ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా, ఎవరికీ తెలియనటువంటి రహస్యాలన్నీ కూడా ఏమున్నాయో నాలో, మాలో, మనలో అవన్నీ కూడా విడిచిపెట్టి యేసు క్రీస్తు ప్రభుల వారికి బాహాటంగా మనం కనబడాలి. ఆయన మెచ్చుకునే శిష్యులుగా, బిడ్డలముగా, కుమార్తెలుగా, కుమారులుగా మనం ఉండాలి. అదే దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి వాక్యం. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ఈ దినమందు ప్రభా, ఎవరైతే నీకు ఇష్టమైన జీవితం జీవించాలని కోరుకుంటున్నారో ప్రభా, వారి హృదయంలో మరి బాహాటం కానీ, వెలుపల కానీ, హృదయంలో కానీ నీకు ఇష్టములైనటువంటి కార్యాలు ఉంటే ప్రభా, దయచేసి నాలో మాలో నుంచి అవి తీసివేసుకున్నట్టుకు నీ కృప చూపించండి. నీ వాక్యముతో మమ్మల్ని మాట్లాడి పలకరించండి. నీ వాక్యముతో మమ్మల్ని హెచ్చరించండి, బలపరచండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.